ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మాదిగపాడు దగ్గర పులిచింత డ్యాము దగ్గర సత్యమ్మ తల్లి అని చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. నేనైతే మేము మా కావలది మొక్కుబడి ఉంటే పొద్దున్న 7 సత్యమ్మ తల్లి కాడికి వెళ్ళాము. అప్పుడే ఆ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున పూట కావటం వల్ల మేమే ఫస్ట్ బ్యాచ్ అనుకుంటున్నాము. అప్పుడే కొట్లోళ్ళు పెందలుగా టీ పెట్టారు. ఆ టీలో కూడా షుగర్ వేయకుండానే వీళ్ళు టీ తాగేశారు. ఇంకా జనాలు వచ్చే లోపల పొంగల్ పొంగిస్తూ ఉన్నారులే అని చెప్పేసి ఈ లోపల ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి దర్శనానికి వెళ్ళాము. నేను మా మామయ్య దర్శనానికి వెళ్ళాము అనమాట. టెంపుల్ అప్పుడే పూజారి గారు వచ్చి తాళాలు తీశాడు. ఆయన లోన ముందు ఆయన దీపారాధన ఇచ్చేయాలి అమ్మవారికి అని చెప్పేసి అలంకరణ చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ లోపల నేను అలా రౌండ్ వేసి వచ్చాను. గుడ్డు చుట్టూరు 3 రౌండ్లు తిరిగాను. ఇది ఎంట్రన్స్లో ఉండిద్ది అమ్మవారిదే విగ్రహం. ఇది వచ్చేసి జమ్మి చెట్టు అనమాట. ఏదన్నా మనం మొక్కుంటే కనుక ముడుపులు ఈ చెట్టుకి కట్టేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళు కానీ, తీరని వాళ్ళు కానీ. ఇంకా అమ్మవారిది అనమాట అసలు విగ్రహం. ఆ కింద పక్క దీపారాధన వెలిగించే కాడ ఉండిద్ది గుంటలో. ఇది మామూలుగా ఉత్సవ విగ్రహం టైప్లో పైన జనాలకి కానరాటానికి అనమాట. గర్భగుడిలోకి కూడా మనం వెళ్ళొచ్చండి. ఆ పూజారి గారు లోన పిలిచి మనకి అమ్మవారిని చూపిస్తాడు. ఇక్కడ వచ్చేసి గుడి చుట్టూ తిరిగేటప్పుడు నాగపడగలది కానొస్తుంది అనమాట. ఇది బాగానే ఉంది. పొద్దున్న అప్పుడే పూజారి గారు వచ్చి అంతా శుభ్రం చేసి వెళ్ళాడు. ఇది మా పోతు అనమాట, మా పొటేలు. 30 మంది వెళ్ళామన్నమాట మా కావల ఫంక్షన్కి. ఇది బాగా యాక్టివ్గా తిరిగింది. అంటే అంటారు కదా ముడుపు కదా అని కట్టినాక జల్దరిచ్చిందా లేదని, జల్దరిచ్చింది.